హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అండి. అలాగే ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్తాను. ఏంటి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మనం నాన్ వెజ్ కర్రీస్కి కానీ వెజ్ కర్రీస్కి కానీ మసాలా పౌడర్లు మనం చేసుకోకుండా ఈజీగా బయట ప్యాకెట్స్లో కొనేస్తున్నాం కదా. అయితే చాలా మంచి మంచి బ్రాండ్స్ అనుకుని కొనే వాటినే ఈ మధ్య కాలంలో రీసెంట్గా వేరే కంట్రీస్ వాళ్ళు మన దేశం నుంచి వెళ్ళే మసాలా పౌడర్ని వాటిని బ్యాన్ చేశారు. ఎందుకంటే వాటిలో క్యాన్సర్ కారకాలు ఉన్నాయి అని గుర్తించారు. కావాలనుకుంటే మీకు చాలా రీసెంట్ న్యూస్ ఇది. మీరు కావాలనుకుంటే ఒకసారి వీటిలో యూట్యూబ్లో వాటిలో చెక్ చేసుకోండి. ఇంకా ఏంటంటే అందుకనే నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే గరం మసాలా పౌడర్ వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్కి కూడా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉండేటట్టు మనమే ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే టిప్స్ నేను చెప్తున్నాను అనమాట. ఇక్కడ నేను ప్యాన్లోకి 3 టీ స్పూన్స్ వరకు ఇలాచి, 2 టీ స్పూన్ల వరకు లవంగాలు, గుప్పెడు దాల్చిన చెక్క, 2 స్టార్ అనాసులు, అలాగే 1 జాపత్రి, జాజికాయ ఉంటుంది కదా అది ఒక పావు ముక్క. నెక్స్ట్ మనకి ఇది స్టోన్ ఫ్లవర్ ఉంటుంది కదా అది 1 టీ స్పూను. నెక్స్ట్ 1 టీ స్పూను మిరియాలు, అలాగే 1 టీ స్పూను తోక మిరియాలు అంటారు కదా అవి 1 టీ స్పూను మంచి ఫ్లేవర్ ఇస్తాయి. ఇవి కూడా ఇది వేసుకొని ఒక బిర్యానీ ఆకు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఇవన్నిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మంచి అరోమా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఫ్రై చేసేటప్పుడు కూడా స్టవ్ని హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఇలా మీడియం ఫ్లేమ్ పెట్టి చక్కగా కలుపుతూ మనం ఫ్రై చేస్తే మంచి స్మెల్ వస్తాయి అన్నమాట. వీటిని వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1 కప్పు నిండుగా జీలకర్ర తీసుకోవాలి. అలాగే అదే కప్తో 3 కప్స్ ధనియాలు తీసుకోవాలి. 1 కప్పు జీలకర్రకి 3 కప్స్ ధనియాలు. కొందరు 4 కూడా వేసుకుంటారు, అది ఆప్షన్. అది ఇలా వేసుకోవాలి. తర్వాత వీటిలోకి 1 టీ స్పూను షాయి జీరా కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనకి గ్రేవీ కర్రీస్కైనా ఫ్రైల్లోకైనా వెజ్ నాన్ వెజ్ కర్రీస్కైనా మంచి టేస్ట్ రావడానికి, గ్రేవీ కర్రీస్కి అయితే మంచి గ్రేవీ రావడానికి 1 కప్పు నిండుగా జీడిపప్పులు వేసుకుని ఇవన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని చక్కగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా సెపరేట్గా ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. అదే ప్యాన్లో ఉంచితే స్టవ్ ఆఫ్ చేసామని జీలకర్ర మాడిపోద్ది. సెపరేట్గా తీసుకొని చల్లార్చండి. ఇవి చల్లారిన తర్వాత వేడి తగ్గిన తర్వాత చాలా మట్టికి కొందరి పట్టా లవంగం ఇవన్నీ వేసాం కదా ఇలాచి, ఇవన్నీ సెపరేట్గా గరం మసాలా పౌడర్ అని ధనియా జీరా పౌడర్ని సెపరేట్గా చేసుకుంటారు. అలా చేసుకోవచ్చు కూడాను. కాకపోతే ఈ కరెక్ట్ రేషియోలో మనం స్పూన్స్ కొలతతో తీసుకున్నాం కాబట్టి మనం ఇవన్నీ కలిపేసి చక్కని ఒకే పౌడర్ లాగా మనం బ్లెండ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఒకే పౌడర్గా చేసుకుని ఒక బాక్స్లోకి వేసి పెట్టుకుంటే మనం చేసే కర్రీ క్వాంటిటీ బట్టి దాన్ని ఇది 2 టీ స్పూన్లు వేసుకోవాలా మసాలా పౌడర్, 1 టీ స్పూన్ వేసుకోవాలా అనేది చూసుకుంటూ వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కలిపేసి ఎప్పుడు ఒకే పౌడర్ లాగా విడివిడిగా కాకుండా ఒకే పౌడర్గా మసాలా పౌడర్, ధనియాలు, జీలకర్ర కలిపేసి చేస్తాను అనమాట. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి ఇలా చక్కగా పౌడర్గా పెట్టేసేయండి. ఇది మనకి మిక్సీ తిరిగిన తర్వాత కూడా వేడి అవుతుంది కాబట్టి ఈ వేడి కూడా చల్లారిన తర్వాత అప్పుడు మనం ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకి పాడవకుండా ఉంటుంది. 3 మంత్స్ 4 మంత్స్ ఉన్నా కూడా ఇది ఇలాగే మంచి ఫ్లేవర్తో ఉంటుంది అనమాట. ఏ కర్రీస్లో వేసినా కూడా చాలా బాగుంటుంది. ఫ్రైస్కి పనికొచ్చిద్ది, 2 in 1 అనమాట. ఫ్రైస్కి పనికొచ్చిద్ది, అలాగే గ్రేవీ కర్రీస్కి కూడా బాగుంటుంది అనమాట. మనం గసాలు వేయలేదు, దాని ప్లేస్లోనే జీడిపప్పు వేసాము. ఇక్కడ నేను ఫ్రైకి చూపిస్తున్నాను చూడండి. ఈరోజు అయితే ఈ మసాలా పౌడర్ని చక్కగా చికెన్ ఇంకా హాఫ్ అలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసి కలిపేసి మూత పెట్టేసి ఒక 10 minutes అలా ఉంచేస్తే మంచి ఫ్లేవర్స్ అన్నీ కూడా మసాలా అంతా దానికి పట్టుకుంటుంది. ఇంకా నేను చేసే చికెన్ ఫ్రై ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఈ చికెన్ ఫ్రై రెసిపీ కావాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను అప్పుడు ఇది రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఇలాగ ట్రై చేసి చూడండి హెల్తీగా మసాలా పౌడర్లు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి వెల్లుల్లిపాయలు ఇలా మనం ఒలుస్తాం కదా, ఎక్కువ మొత్తంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి చేయడానికి పైన పొట్టంతా ఒలిచేసినప్పుడు ఈ వెల్లుల్లి పొట్టుని వేస్ట్గా పడేయకండి. కిచెన్లో చాలా చక్కగా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ వెల్లుల్లి పొట్టంతా ఇలాంటి చిన్న నెట్ బ్యాగ్ ఉంటే కనుక దాంట్లోకి వేసేసి ఇలా పొట్లలాగా మూట కట్టేసేయండి, ముడివేసేయండి, లేదా రబ్బర్ బ్యాండ్ అయినా వేయచ్చు. ఇది చిన్న ప్యాకెట్లా తయారైంది కదా, దీన్ని వాడుకోవడానికి మన కిచెన్లో నైట్ టైం పని అంతా అయిన తర్వాత ఇలా మనకి సింక్లో లైట్ ఆఫ్ చేసే ముందు ఆ ప్లేట్ మీద ఇది పెట్టేసేయండి. సింక్లో మిడిల్లోకి ఇది పెట్టేసేయాలన్నమాట. మనం తయారు చేసుకున్న వెల్లుల్లి పొట్టు ప్యాకెట్ ఇలా పెట్టడం వల్ల దాంట్లో నుంచి కాక్రోచెస్ కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఏమీ మోరీలో నుంచి బయటికి రాకుండా ఉంటాయి. ఇలాగే ట్రై చేయండి. ఆ వెల్లుల్లి పొట్టు ఫ్లేవర్కి అవి రావన్నమాట. ఇలా మనం డైలీ చేస్తూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది. కిచెన్ నీట్గా ఉంటుంది. పొద్దున లేసి ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి,
మనం కుకింగ్ చేసేటప్పుడు గరిటెలు అవి కలిపిన తర్వాత వంట చేసేటప్పుడు ఆ గరిటెలు మనం పెట్టడానికి డైరెక్ట్గా స్టవ్ పైన కానీ ఏదైనా ప్లేట్ మీద కానీ లేదంటే స్పూన్ రెస్ట్లనే ఉంటాయి. అవి మనం ఆన్లైన్లో చాలా కాస్ట్ పెట్టి కొంటున్నాము. అయితే ఈరోజు నేను ఆ స్పూన్ రెస్ట్ని నేను ఈజీగా మనం జీరో కాస్ట్తో చక్కగా తయారు చేసుకోవచ్చు. ఏదైనా కొన్నప్పుడు ఇలాంటి అట్టముక్కలు లాంటివి వస్తాయి కదా బాక్సెస్ లాగా, ఇలా రెక్టాంగిల్ షేప్లో ఒక పీస్ తీసుకోండి. తర్వాత ఇలా 1 ఇంచ్ మందంలో చిన్న పీసెస్గా ఇలా పొడవుగా వచ్చేట్టు కొన్ని కట్ చేసుకుంటే ఒక 4 పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 2 ఇంచెస్ లెంత్ వచ్చేటట్టు ఇలా మనకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. నేను గమ్ పెట్టేసి అది ఫోల్డ్ అయి ఉండడానికి గ్లూ గన్తో గమ్ పెట్టేసి అతికిచ్చేస్తున్నాను. ఇలా చేసి పెట్టుకోవాలి. ఇలాగే మనం 4 అట్ట ముక్కల్ని కూడా చేసుకోవాలి. ఒకే సైజు వచ్చేట్టు ఈవెన్గా వచ్చేట్టు మనం చూసుకుంటూ ఇలా చేసుకోవాలన్నమాట. ఈ తయారు చేసుకున్న ఈ రౌండ్ చుట్టాం కదా, ఆ అట్ట ముక్కలకి కూడా గమ్ పెట్టేసి మనం రెక్టాంగిల్ షేప్లో తీసుకున్న పీస్ ఉంది కదా, దానిపైన వీడియోలో చూపిస్తున్నట్టు 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇలా మనం స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనకి ఏదైనా పాత బిర్యానీ బాక్సులకు కానీ ఐస్ క్రీమ్ డబ్బాలు కానీ ఇలాంటి మూతలు వస్తాయి కదా, వాటిని ఒక దాన్ని ఇక్కడ పెట్టేసి దానిపైనకి ఇలా మనం గరిటెలు పెట్టేసామంటే ఇదే స్పూన్ రెస్ట్ లాగా మనం జీరో కాస్ట్తో తయారు చేసుకున్నాము. చూడండి ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత మనకి పని అంతా అయిన తర్వాత ఆ ప్లేట్ తీసి వాష్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇలా మీరు స్పూన్ రెస్ట్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. చేసి చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనకి మునగాకు ఈ సీజన్లో ఎక్కువ వస్తుంది కదా, మునగాకు ఎప్పుడు మనం తినాలి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఏజ్ వాళ్ళు కూడా డైలీ మనకి ఫుడ్లో ఉండాలి అని అంటారు కదా, ఎందుకంటే బ్లడ్ ఇంప్రూవ్ చేస్తుంది ఇది. కాబట్టి ఇది మనకి స్టోర్ చేసుకోవడానికి ఎప్పటికీ మనకి ఫ్రెష్గా దొరకదు. కాబట్టి ఆకులు ముదిరిపోకుండా ఉన్నప్పుడు, చాలా మంచిగా ఉన్నప్పుడు ఇవి తెచ్చుకొని ఫ్రెష్గా ఉన్నప్పుడు ఒకసారి వాష్ చేసి తర్వాత ఒక టేబుల్ మీద అలాగా న్యూస్ పేపర్ వేసి కానీ క్లాత్ వేసి కానీ ఇలా ఆరబెట్టేస్తే ఒక 2 డేస్కి మీకు ఇలా డ్రై అయిపోతాయి అనమాట. చూడండి ఇలా నలిచేస్తే పౌడర్ లాగా అవుతున్నాయి ఆకులు. అలా అయిన తర్వాత వీటిని కాడలన్నీ సెపరేట్గా ఈజీగా తీసేయచ్చు. అలా తీసేసి మిగిలిన మునగాకంతా ఇలా ఒక బాక్స్లోకి వేసుకుని ఇలా బాటిల్లోకి వేసుకుని స్టోర్ చేసుకుంటే మనం ఎప్పటికీ వాడుకోవచ్చు అనమాట. వీటిని డైలీ మనం కర్రీస్ చేస్తున్నప్పుడు వాటిలోకి ఒక స్పూన్ వేసేసామంటే సరిపోతుంది. పిల్లలు కూడా డైలీ మునగాకు తీసుకున్నట్టుంటుంది. ఇది ఎండకు ఆరబెట్టకూడదండి, నీడ పట్టునే ఆరబెట్టాలి. ఇంకా ఇది ఒక స్పూన్ వేసామంటే ఇంత ఒక గుప్పెడు ఆకు వేసినట్టు లెక్క. ఎందుకంటే ఆరిన తర్వాత ఇలా చిన్నగా అయిపోయింది, కానీ మనకి ఎక్కువ ఉంటుంది కదా ఆకు, అంటే గుప్పెడు ఆకు వేసినట్టు లెక్క ఒక స్పూన్ వేస్తే. ఇక్కడ నేను మనకి మరి ఆకుల్లా ఉన్నాయి అనుకుంటే కానీ ఇలా చేతిలో వేసి నలిచేసి కర్రీ మీద వేసేస్తే సరిపోతుంది. ఇది చాలా హెల్దీ టిప్. ఇది కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదండి ఈరోజు టిప్స్ అయితే చాలా యూస్ఫుల్ టిప్స్. టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ వేయండి.